కాకుమాన మండలం అప్పాపురం గ్రామంలో దళిత యువకులు సెలవుల దినాల్లో వాలీబాల్ ఆడుకోవాలనే ప్రయత్నంతో అవి సెంట్రల్ గవర్నమెంట్ టెలిఫోన్ స్తంభాలు ఎక్కడో పాతుంటే ఒక స్తంభాన్ని తీసుకొస్తే అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీకి చెందినటువంటి కాపు కులస్తులు మా పిల్లల్ని అధికారం ఉందనేటువంటితో ఎస్ఐ కూడా ఆ సామాజిక వర్గం అవడంతో పిల్లలను తీసుకెళ్లి ఎస్ఐ గారు విచారణ చేయకుండా ఎలాంటి కంప్లైంట్ లేకుండా అరికాళ్ళ కోటింగ్ కొట్టి కులం పేరుతో దూషించి మాలా కొడకలారా మీకు ఎందుకు అంత అహంకారం అనేటువంటి భాషని ప్రయోగించినటువంటి ఎస్ఐని తక్షణం సస్పెండ్ చేయాలని, ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో మా పోల్ బీకెళ్ళారు మా స్తంభం తీసుకెళ్లారని వారి మీద కూడా SC/ST ప్రివెన్స్ యాక్ట్ పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు కూడా దొంగలే. సెంట్రల్ గవర్నమెంట్ టెలిఫోన్ స్తంభం తీసుకొచ్చి వాళ్ళు ఇళ్ళ ముందు పెట్టుకున్నారు. ఆ స్తంభాన్ని వీళ్ళు వాలీబాల్ ఆడుకోవడం తెచ్చుకున్నారు. అంటే ఆ స్తంభం వాళ్ళ హక్కు కాదు, అడిగారు ఇస్తామన్నారు, తెచ్చుకున్నాక వాళ్ళు కావాలని అధికారం ఉందనే దీంతో మన పిల్లల పైన దాడి చేయడం తప్పు. ఒకటి, మాకు అన్యాయం జరిగినప్పుడు పోలీస్ స్టేషన్కి వస్తాం, పోలీస్ స్టేషన్ కూడా మమ్మల్ని కొడితే, పోలీస్ స్టేషన్ కూడా మమ్మల్ని కులం పేరు దూషిస్తే మేము ఎవరికైనా చెప్పుకోవాలి. కాబట్టి అప్పాపురంలో దళిత యువకులపై జరిగిన దాడికి నిరసనగా ఈరోజు ధర్నా చేస్తా ఉన్నాము. అదే మాదిరిగా ఎవరైతే ఎస్ఐ గారు ఏఎస్ఐ గారు పిల్లలను దూషించారో వాళ్ళు ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఒక్కుల్ జిందాల్ గారు ఉన్నతమైన విలువలతో కూడిన IPS ఆఫీసర్, ఈ స్టేట్ టాప్ 10 IPS లో ఆయన ఒకరు. ఆ వ్యక్తి బాపట్ల కూడా చేశారు, చాలా బ్రహ్మాండంగా చేస్తారు లాండ్ ఆర్డర్. SP గారు వచ్చే వరకు కాకుమాలో నిజమైన దళితులు ఇక్కడే కూర్చోవాలి. ఒకవేళ మేము దళితులు కాదన్న వాళ్ళు వెళ్ళిపోండి, నిజమైన దళితులు ఇక్కడే కూర్చోవాలి. కూర్చున్నాం. ఇది SC నియోజకవర్గం, పత్తిపాడు నియోజకవర్గం SC నియోజకవర్గం. అంటే షెడ్యూల్ క్యాస్ట్ ఎక్కువ ఉన్న నియోజకవర్గం. డీలిమిటేషన్ లో కేంద్ర ప్రభుత్వం SCలకు కేటాయించబడినటువంటి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలోని SCలకు రక్షణ లేకపోతే ఇంకా ఏం చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. SI గారు సస్పెండ్ చేయాలి, అదే మాదిరి ASI గారు కూడా సస్పెండ్ చేయాలి. ఇమీడియట్ గా ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో వీరిచ్చే ఫిర్యాదు కూడా తీసుకుని వీళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ మీద కూడా SC/ST కేసు కట్టాలని కూడా తెలియజేస్తున్నాం. జై భీమ్. మీరెవరు మాట్లాడొద్దు దయచేసి. మీ అందరూ దండం పెట్టి చెప్తున్నాను, ఎవరైనా తాగి వస్తే సైలెంట్ గా ఉండండి. అధికారులు వస్తారు, ఎమ్మెల్యే గారు కూడా ఫోన్ చేసి ఆయన కూడా వస్తారు. ఎవరైనా ఇక్కడికి వచ్చి ఇక్కడ పార్టీ లేవు, మన కులం మన దళితుల మీద జరిగిన దాడి పార్టీతో పని లేదు. మన వీళ్ళు ఎవరు వచ్చినా మన లెగము. SP గారు ఒక్కుల్ జిందాల్ గారు వస్తే ఆ మహనీయుడికి ఆ మహానుభావుడికి చేతిలో దండం పెట్టి గుంటూరు జిల్లా కాకుమాన మండలం అప్పాపురం గ్రామంలో ఏదైతే నిన్న సాయంత్రం చోటు చేసుకున్న పరిస్థితిని బట్టి ఈరోజు అప్పాపురం గ్రామం SC కాలనీ మెయిన్ రోడ్డు మీద ధర్నా నిర్వహిస్తున్న కుల సంఘ నాయకులు డాక్టర్ చార్వాక పాల్గొన్నారు. అయితే కాకుమాన SI నిన్న వాలీబాల్ కోర్టు విషయంలో జరిగిన విషయంపై దళిత కులస్తులైన కుర్రవాళ్ళని స్టేషన్కి తీసుకెళ్లి విచక్షణారహితంగా కొట్టారని ఆరోపిస్తున్నారు. అయితే వాళ్ళ డిమాండ్ మెయిన్ ఏదైతే కులం పేరు దూషించి అప్పాపురం కుర్రవాళ్ళను కొట్టిన SIని వెంటనే సస్పెండ్ చేయాలని అప్పాపురం గ్రామ ప్రజలు కోరుతున్నారు. స్టేషన్ లో జరిగిందో అప్పాపురం కుర్రాడికి అరికాలు ట్రీట్మెంట్ ఇచ్చిన SI గురించి దెబ్బలు ఎవరైతే తిన్నారో అతని మాటల్లోనే తెలుసుకున్నాం. గుంటూరు జిల్లా కాకుమాన మండలం అప్పాపురం. నా పేరు సంతోష్ పవన్.
అది 4వ తారీఖు 1/2026 అనగా ఆదివారం నాడు ఉదయం 10 గంటలకు మేము ఎస్సీ కాలనీ నుంచి ఓసీ కాలనీలో ఉన్న టెలిఫోన్ స్తంభం అని స్వామి అనే అతను వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న టెలిఫోన్ స్తంభం తెచ్చుకున్నానికి వెళ్ళినాం తెలిసి తెలియక. ఆ స్తంభం తెచ్చుకున్నందుకు అది ఆ సోమవారం అనగా అది 5వ తారీఖు 1/2026లో అది వచ్చి అది సర్పంచ్ గారికి ఇంటిమేషన్ ఇచ్చే స్వామి అని అతను ప్రెసిడెంట్ గారు వచ్చి అరే స్తంభం పెట్టానని మాకు ఇంటిమేషన్ ఇచ్చాడు. ఇంటిమేషన్ ఇస్తే మేము ఆ రోజు సాయంత్రం 6 గంటలకు వెళ్ళి మా కుర్ర వాళ్ళని స్తంభం పెడతానికి వెళ్తే వాళ్ళ మదర్ వచ్చి లేబర్ నాయాలారా మాలవాళ్ళారా మీకు ఎన్ని అవసరమా మా పని వాళ్ళు మేము ఇంట్లోకి రాని మీ ఇంటి మీద తాటేకలను అని అన్నారు. సరే అది అయిపోగానే మంగళవారం ఉదయం 10 గంటలకు ఎస్ఐ గారు సర్పంచ్ గారికి ఇంటిమేషన్ ఇచ్చారు పిల్లల్ని పంపించానని. సర్పంచ్ గారు మాకు ఇంటిమేషన్ ఇస్తే మేము అందుబాటులో ఉన్నాం. మేము 4 వెళ్తే అక్కడ ఎస్ఐ గారు లోపలికి కేకేసి నా కొడగలారు మీకు వాలీబాల్ ఆడుతూ అవసరమా స్తంభాలు కావాలా అని అన్నారు. తర్వాత అది అయిపోగానే ఎస్ఐ గారు వచ్చి అది మీరు మాలనాయాలారా మీకు స్తంభాలు కావాలని కాళ్ళు కూర్చోబెట్టి ఆ కాళ్ళతో తొక్కి అరికాల మీద మమ్మల్ని కోటింగ్ ఇచ్చారు. అది అయిపోగానే మళ్ళీ మధ్యాహ్నం కూడా మా చుట్టాలు వాళ్ళు వచ్చి డ్రింక్ ఇస్తే ఆ డ్రింక్ తాగి మేము 2 minutes బయట కూర్చున్నందుకు ఐరన్ రాడ్తో మమ్మల్ని కొట్టారు. ఇంకా మళ్ళీ నా కొడుకులారా ఏం చేస్తారు ఏందని. తర్వాత ఏఎస్ఐ గారు వచ్చి ఒకసారి కూర్చోబెట్టి ఒక రూమ్ లో మీ మాలో ఎంతమంది అంటే మేము 400 మంది ఎస్టిమేషన్ అని చెబితే ఆయన అంటున్నాడు మీ 12 మంది పోలీసులు వస్తారు మీరు ఏమైనా పీగుతారా అని అన్నారు. సరే మా పేరెంట్స్ ఏమైంది ఏందని కనుక్కోవడానికి ఇంటిమేషన్ లేదని వస్తే ఆ ఇంటిమేషన్ ఎస్ఐ గారు ఏకనాథ్ అని అతను మీరు ఏం చేసుకుని నా 30 సంవత్సరాల సర్వీస్ ఉంది మీరు ఏం చేయలేరు ఫోన్ అని ఎలా పడి రెక్లెస్ మాట్లాడుతున్నారు. ఎస్ఐ ఏకనాథ్ వల్ల ఇప్పుడు మాకు ప్రాణహాని ఉంది. ఆయన ఇప్పుడు ఏం చెప్పినా అదే స్టేషన్ కాడికి రాని కొడుతున్నారు. ఎస్ఐ ఏకనాథ్ అతను సస్పెండ్ చేయాలి. మా తల్లిదండ్రులు అసలు ముందు లోపలికి రానియట్లేదు. అసలు రెక్లెస్ గా సమాధానం చెబుతారు. సరే అది ఆ రోజు ఉదయం 10 గంటల IPS లో ఆయన ఒకరు ఆ వ్యక్తి బాపట్లో కూడా చేశారు. చాలా బ్రహ్మాండంగా చేస్తారు లాండ్ ఆర్డర్. ఎస్పీ గారు వచ్చే వరకు కాకుమాలో నిజమైన దళితులు ఇక్కడే కూర్చోవాలి. ఒకవేళ మేము దళితులు కాదని వాళ్ళు వెళ్ళిపోండి. నిజమైన దళితులు ఇక్కడే కూర్చోవాలి. ఇదే ఎస్సీ నియోజకవర్గం, పత్తిపాడు నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం అంటే షెడ్యూల్ క్యాస్ట్ ఎక్కువ ఉన్న నియోజకవర్గం. డీలిమిటేషన్ లో కేంద్ర ప్రభుత్వం ఎస్సీలకు కేటాయించబడినటువంటి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలోని ఎస్సీలకు రక్షణ లేకపోతే ఇంకా ఏం చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎస్ఐ గారు సస్పెండ్ చేయాలి. అదే మాదిరి ఏఎస్ఐ గారు కూడా సస్పెండ్ చేయాలి. ఇమీడియట్ గా ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో వీరిచ్చే ఫిర్యాదు కూడా తీసుకుని వీళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ మీద కూడా SC ST కేసు కట్టాలని కూడా తెలియజేస్తున్నాం. జై భీమ్. కొట్టాలి. అందులో కాకుమారి ఎస్ఐ గారు చాలా స్పీడ్గా మాలం అంటే దళితులు అంటే చాలా నిర్లక్ష్యంగా మరి ఆయన ఆకాశం నుంచి వచ్చాడని తెలియదు. చాలా అహంకారంగా ఉన్నాడు. మేము ఇది ఎస్పీ గారు లాగా చూసుకుంటాం. మీరు వచ్చినా రాము, ఎస్పీ గారు వస్తే మీరు వచ్చినా ఆయన ఇక్కడ నుంచి సస్పెండ్ అవ్వాలా ట్రాన్స్ఫర్ అవ్వాలా. కొట్టడం ఏంటంటే